వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ వీడియోలో ఇండియాస్ జర్నీ ఇన్ ఒలింపిక్స్, సో ఇండియా యొక్క ఒలింపిక్ మెడల్స్ ఏమొచ్చాయి ఈ సంవత్సరం అండ్ యాజ్ వెల్ యాజ్ కంపేర్ టు ద త్రూ అవుట్ ద జర్నీ, మొత్తం మన ఒలింపిక్స్ జర్నీలో ఎలాంటి మైల్ స్టోన్స్ని ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ క్రియేట్ చేశారు అనే దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ గేమ్ చూద్దాం. హాకీ. సో చాలా సంవత్సరాల తర్వాత గ్లోరీ వచ్చిన గేమ్గా చెప్పచ్చు, ఇండియన్స్లో కానీ ఇండియాలో కానీ హైప్ వచ్చిన గేమ్గా చెప్పచ్చు. తిరిగి మళ్ళీ దాని గ్లోరీని సొంతం చేసుకుంది ఒక బ్రాంజ్ మెడల్తో. 1928లో స్టార్ట్ అయిన ఇండియాస్ ఒలింపిక్ హాకీ జర్నీ చాలా మెడల్స్ని కైవసం చేసుకుంది అండ్ 2020 టోక్యో ఒలింపిక్స్లో తిరిగి బ్రాంజ్ మెడల్ని సొంతం చేసుకోవడంతో మళ్ళీ అది చాలా గ్లోరీలోకి వచ్చిందని చెప్పొచ్చు. ఫస్ట్ టైం 1928లో బిఫోర్ ఇండిపెండెన్సే భారతదేశం ఒలింపిక్ మెడల్ని గెలుచుకుంది, దట్ టు గోల్డ్ మెడల్ని గెలుచుకుంది ఆమ్స్టర్డామ్ గేమ్స్లో. ద విజిట్గా పిలువబడే ఇండియా ఈజ్ నాట్ ఫర్ సేల్ అని చెప్పిన వన్ ఆఫ్ ద డేరెస్ట్ అండ్ టఫెస్ట్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఇండియాగా ధ్యాన్ చంద్ అని చెప్పొచ్చు. ధ్యాన్ చంద్ నేతృత్వంలో 1928లో ఫస్ట్ గోల్డ్ మెడల్ని ఇండియా గెలుచుకుంది హాకీలో. అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1948లో కిషన్ లాల్ ఆధ్వర్యంలో మనకి తిరిగి గోల్డ్ మెడల్ని గెలుచుకుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1948 ఒలింపిక్ గేమ్స్లో ఇండియా గోల్డ్ మెడల్ని గెలుచుకుంది. అండ్ దాని తర్వాత 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్లో మనకి మన్ప్రీత్ సింగ్ యొక్క ఆధ్వర్యంలో తిరిగి ఇండియా బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది. దీంతో ఒలింపిక్ యొక్క హాకీ కంప్లీట్ ఇండియన్ జర్నీలోనే 8 గోల్డ్ మెడల్స్ని అండ్ 1 సిల్వర్ మెడల్ని అండ్ 3 బ్రాంజ్ మెడల్స్ని ఇండియా గెలుచుకుంది. అండ్ దట్టు ఈ 1948 ఫస్ట్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్న ఒలింపిక్ టీంలో ఈ సంవత్సరం ఒబిచరీస్లో ఉన్న కేశవ్ దత్ కావచ్చు, పంజాబ్ నుంచి ఫేమస్ ప్లేయర్ అయిన బల్బీర్ సింగ్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ దీంట్లో ఉన్నారని చెప్పొచ్చు. అలాంటి పాత్ని స్టార్ట్ చేసిన పర్సన్స్, ఇండియాకి హాకీ గేమ్లో పాత్ని స్టార్ట్ చేసిన పర్సన్స్ వాళ్ళు అని చెప్పొచ్చు, ఆ టీంలో వాళ్ళు. అండ్ దాని తర్వాత వాళ్ళ యొక్క జర్నీని తిరిగి మన్ప్రీత్ సింగ్ అండ్ ఇట్స్ టీమ్ క్యారీ చేసిందని చెప్పొచ్చు విత్ బ్రాంజ్ మెడల్. దట్ ఈస్ అ ఇండియాస్ హాకీ టీమ్ ఇన్ దట్ ఒలింపిక్స్. నెక్స్ట్ గేమ్ చూద్దాం. So next game, badminton. A trend started by that Saina Nehwal and it is perfected by PV సింధుగా చెప్పొచ్చు. బ్యాడ్మింటన్లో కంప్లీట్గా మనకి ఇప్పటి వరకు 3 మెడల్స్ వచ్చాయి. దాంట్లో ఫస్ట్ మెడల్ని సైనా నెహ్వాల్ తీసుకొచ్చారు 2012 ఒలింపిక్స్లో, అది కూడా బ్రాంజ్ మెడల్. భారతదేశానికి బ్యాడ్మింటన్లో ఒలింపిక్స్లో ఫస్ట్ మెడల్ బ్రాంజ్ మెడల్ వచ్చింది, దాన్ని సైనా నెహ్వాల్ తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత ఈ సంవత్సరం టోక్యో ఒలింపిక్స్లో పివి సింధు మనకి బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. పివి సింధు 2016లో రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని, 2020 టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. భారతదేశానికి 2 ఒలింపిక్ మెడల్స్ని తీసుకొచ్చిన ఏకైక విమెన్ పివి సింధునే. అండ్ బ్యాడ్మింటన్ మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఇండియా 3 ఒలింపిక్ మెడల్స్ని గెలుచుకుంది. ఆ 3 ఒలింపిక్ మెడల్స్ కూడా విమెన్ సింగిల్ కేటగిరీకి సంబంధించినవి. ఈ ఇద్దరు పర్సన్సే గెలుచుకున్నారని చెప్పొచ్చు. దట్ ఈస్ అ బ్యాడ్మింటన్ గేమ్. అండ్ నెక్స్ట్ గేమ్ చూద్దాం. సో నెక్స్ట్ గేమ్ వచ్చి రెస్లింగ్. సో రెస్లింగ్ విభాగానికి సంబంధించి భారతదేశం టోటల్గా 7 మెడల్స్ని తన ఒలింపిక్ గేమ్స్లో మనకి సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఎస్పెషల్లీ టోక్యో ఒలింపిక్స్లో ఒక సిల్వర్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది. అలాంటి రెస్లింగ్ జర్నీని ఇండియాలో స్టార్ట్ చేసింది కేడీ జాదవ్. 1952 ఒలింపిక్స్ గేమ్స్లో మనకి బ్రాంజ్ మెడల్తో ఇండియా యొక్క జర్నీని స్టార్ట్ చేశారు రెస్లింగ్లో. దాని తర్వాత 2020లో మనకి టోక్యో ఒలింపిక్స్లో బజరంగ్ పునియా మళ్ళీ బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇండియాస్ జర్నీ అని చెప్పొచ్చు. 7 మెడల్స్ వచ్చాయి. వీళ్ళ ముగ్గురే కాకుండా అండ్ వీ హ్యావ్ అ సుశీల్ కుమార్ అండ్ యోగేశ్వర్ దత్, సాక్షి మాలిక్. రెస్లింగ్లో భారతదేశానికి సంబంధించి విమెన్ ఎవరైతే మెడల్ని తీసుకొచ్చారో దట్ ఈస్ ఓన్లీ సాక్షి మాలిక్గా చెప్పొచ్చు. అండ్ సిల్వర్ మెడల్ని ఈ సంవత్సరం తీసుకొచ్చింది రవికుమార్ దహియా, బ్రాంజ్ మెడల్ దట్ ఈస్ బజరంగ్ పునియా తీసుకొచ్చారు. అండ్ ఈ జర్నీని మాత్రం, ఈ పాత్ని మాత్రం స్టార్ట్ చేసింది కేడీ జాదవ్ గారే ఫ్రమ్ 1952 హెల్సింకి ఒలింపిక్ గేమ్స్గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ రెస్లింగ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి బాక్సింగ్లో ఇప్పటి వరకు ఇండియాకి 3 ఒలింపిక్ మెడల్స్ వచ్చాయి. ఈ 3 ఒలింపిక్ మెడల్స్ కూడా బ్రాంజ్ వచ్చాయి.
దీంట్లో 2 ఒలింపిక్ మెడల్స్ని విమెన్స్ కేటగిరీకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకొచ్చారు అండ్ 1 బ్రాంజ్ మెడల్ని ఇండియాస్ మెన్స్ కేటగిరీకి చెందిన బాక్సింగ్ పర్సన్ తీసుకొచ్చారు. ఇండియాస్ ఫస్ట్ బాక్సింగ్ ఒలింపిక్ మెడల్ మనకి బ్రాంజ్ వచ్చింది. దాన్ని 2008లో విజేంద్ర సింగ్ తీసుకొచ్చారు. విజేంద్ర సింగ్ 2008 ఒలింపిక్స్లో 75 కేజెస్ విభాగంలో భారతదేశానికి ఫస్ట్ బ్రాంజ్ మెడల్ని బాక్సింగ్ కేటగిరీలో తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత వచ్చేటప్పటికి మనకి మేరీ కామ్ 2012 ఒలింపిక్స్ గేమ్స్లో 51 కేజెస్ విభాగంలో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ ద నెక్స్ట్ వన్ లవ్లీనా. సో లవ్లీనా 69 కేజెస్ కేటగిరీలో అండ్ 2020 టోక్యో ఒలింపిక్స్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ద జర్నీ ఆఫ్ బాక్సింగ్ ఇన్ ఇండియన్స్ బాక్సింగ్ ఇన్ ఒలింపిక్స్గా చెప్పొచ్చు. ఈ సంవత్సరం 2020 టోక్యో ఒలింపిక్స్లో లవ్లీనా బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. ఈ జర్నీని స్టార్ట్ చేసింది మాత్రం విజేంద్ర సింగే. 75 కేజెస్ యొక్క ఫ్రీ స్టైల్ విభాగంలో విజేంద్ర సింగ్ 2008 ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్తో బాక్సింగ్ యొక్క మెడల్స్ని ఇండియాకి స్టార్ట్ చేశారు. దానిని లవ్లీనా ఈ సంవత్సరం కంటిన్యూ చేశారు. కానీ బాక్సింగ్కి గ్లోరీ తీసుకొచ్చింది. చాలా మంది విమెన్స్కి కూడా మనకి ఇన్స్పిరేషన్గా నిలిచిన పర్సన్గా ద మ్యాగ్నిఫిషియంట్ మేరీ కామ్గా చెప్పొచ్చు. దట్ ఈస్ ద మేరీ కామ్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ గేమ్ చూద్దాం. నెక్స్ట్ గేమ్ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి ఇప్పటి వరకు ఇండియాకి 2 మెడల్స్ మనకి వెయిట్ లిఫ్టింగ్లో వచ్చాయి. ఇవి కూడా విమెన్స్ కేటగిరీకి సంబంధించి వచ్చాయి. అండ్ ద ఫస్ట్ మెడల్ని కన్నం మల్లీశ్వరి గారు తీసుకొచ్చారు. అండ్ 2000 ఒలింపిక్ గేమ్స్లో 2000 సంవత్సరం ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ని కన్నం మల్లీశ్వరి గారు తీసుకురావడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ మెడల్ ఇన్ ద రిస్లింగ్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. దాని తర్వాత ఈ సంవత్సరం మీరాబాయి చాన్హు ఒక ట్రెండ్ని సెట్ చేశారని చెప్పొచ్చు. బికాజ్ మీరాబాయి చాన్హు వెయిట్ లిఫ్టింగ్లో ఇండియాకి మెడల్ని తీసుకురావడమే కాదు, ద ఫస్ట్ సిల్వర్ మెడల్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ని మీరాబాయి చాన్హు గారు తీసుకొచ్చారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ వెయిట్ లిఫ్టింగ్. టోటల్ 2 మెడల్స్ వచ్చాయి. ఒకటి బ్రాంజ్ అండ్ ద సెకండ్ వన్ సిల్వర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇండియా ఈ సంవత్సరం 2020 ఒలింపిక్స్లో దాదాపు ఒక 7 మెడల్స్ని తీసుకొచ్చింది. ఇలాంటి బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఇలాంటి మెడల్స్ని ఇండివిజువల్ కేటగిరీగా ఇండియాకి తీసుకొచ్చి ఈ పాత్ని స్టార్ట్ చేసిన పర్సన్స్ని కూడా ఒకసారి చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఇండివిజువల్ కేటగిరీ. భారతదేశానికి ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ని తీసుకొచ్చింది కేడీ జాదవ్ గారు. అండ్ కేడీ జాదవ్ గారు ఫస్ట్ బ్రాంజ్ మెడల్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది 1952 హెలెన్స్కీ గేమ్స్లో. సో ఆయనతో ఇండివిజువల్ మెడల్స్ అనేవి ఒలింపిక్స్లో ఇండియన్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది ఈ పర్సన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండివిజువల్ కేటగిరీలో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సిల్వర్. ఫస్ట్ బ్రాంజ్ తర్వాత నెక్స్ట్ సిల్వర్ ఉంది. సిల్వర్లో మనకి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్. సో ఆ ఫేమస్ ఒలింపిక్ మెడలిస్ట్ ఫస్ట్ సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు మనకి 2004 ఒలింపిక్ గేమ్స్లో. అండ్ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇంకా చాలా మంత్రిత్వ శాఖలో వర్క్ చేసిన వ్యక్తి. అలాంటి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ 2004 ఒలింపిక్ గేమ్స్లో భారతదేశానికి ఫస్ట్ సిల్వర్ ఇండివిజువల్ మెడల్ని తీసుకొచ్చిన పర్సన్ ఈయన. అండ్ ఈయన తర్వాతే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిల్వర్ మెడల్స్ అనేవి ఇండియాలో వచ్చాయి. అండ్ రీసెంట్గా మీరాబాయి చాన్హు కూడా సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. కానీ ఆ జర్నీని స్టార్ట్ చేసింది మాత్రం రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ మనం ఫస్ట్ బ్రాంజ్ చూసాం అండ్ సిల్వర్ చూసాం. ఫస్ట్ గోల్డ్ మెడల్ అభినవ్ బింద్రా. సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు అభినవ్ బింద్రా అని చెప్పాలి. ఒక హిస్టరీని క్రియేట్ చేశారు, తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు అభినవ్ బింద్రా. అండ్ అభినవ్ బింద్రా షూటింగ్ విభాగానికి గాను 2008 ఒలింపిక్ గేమ్స్లో భారతదేశానికి ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ చాలామంది ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఈయన తర్వాత వీళ్ళ ముగ్గురు తర్వాత భారతదేశానికి తిరిగి మళ్ళీ గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. ఈ సంవత్సరం గోల్డ్ మెడల్ని గెలిచారు. అండ్ చాలామందికి ఇన్స్పైరింగ్ పర్సన్గా కూడా ఉన్నారని చెప్పొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ నీరజ్ చోప్రా. అండ్ ఈ పేరు మొత్తం మారుమోగుతుందని చెప్పొచ్చు. ఇలాంటి పర్సన్ రావడానికి కేడీ జాదవ్ దగ్గర నుంచే ఇండియన్ స్పోర్ట్స్ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ 1952లో బ్రాంజ్ మెడల్తో స్టార్ట్ అయితే అండ్ 2020లో టోక్యో ఒలింపిక్స్లో మనకి అండ్ గోల్డ్ మెడల్ ఇండివిజువల్ కేటగిరీలో రావడం జరిగింది. అది కూడా నీరజ్ చోప్రాకి జావ్లిన్ త్రో విభాగంలో. సో దట్ ఈస్ అ ఇండివిజువల్ కేటగిరీ గోల్డ్ మెడల్స్ ఆఫ్ ఇండియాస్ జర్నీగా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక కేటగిరీ చూద్దాం, ఆ నియర్ మిస్ ఎట్ టోక్యో. సో వీళ్ళందరూ ఇప్పటి వరకు గోల్డ్ మెడల్స్ని లేదా సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ని గెలుచుకున్నారు.
కానీ భారతదేశంలోని మిగతా స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్, ప్రీ క్వార్టర్ ఫైనల్ ఇలాంటి వాటిలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలామంది 4th ప్లేస్లో నిలిచారు. మెడల్కి జస్ట్ 1 ప్లేస్ దూరంలోనే ఆగిపోయారు. బట్ వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారని చెప్పాలి. ఆ గేమ్స్కి చాలా గ్లోరీని తీసుకొచ్చారని కూడా చెప్పొచ్చు. ఆ నియర్ మిస్ ఎట్ టోక్యో ఒలింపిక్స్ ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరో చూద్దాం. ద ఫస్ట్ వన్ నరేంద్ర మోడీతో సహా హర్యానా చీఫ్ మినిస్టర్ దాకా అండ్ చాలా మందిని ఇంప్రెస్ చేసిన టీం ఇండియాస్ విమెన్ హాకీ టీం. ఇండియాస్ విమెన్ హాకీ టీం ఇప్పటిదాకా పలు ఆసియా గేమ్స్ని, కామన్వెల్త్ గేమ్స్ని గెలుచుకోవడం జరిగింది. బట్ ఫస్ట్ టైం ఒలింపిక్ గేమ్స్లో సెమీఫైనల్కి చేరుకున్న విమెన్స్ హాకీ టీమ్గా దీన్ని చెప్పచ్చు. రాణి ఇంఫాల్ యొక్క నేతృత్వంలో సెమీఫైనల్కి చేరుకుంది. మెడల్ తీసుకురాకపోయినా బెస్ట్ మ్యాచ్ని ఆడింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. ఒలింపిక్స్ విమెన్ హాకీ యొక్క కంప్లీట్ గేమ్స్లోనే 4th పొజిషన్లో రాణి ఇంఫాల్ ఇండియాస్ హాకీ టీం నిలిచిందని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ నరేంద్ర మోడీ దగ్గర నుంచి హర్యానా చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఇండియాలోని మెనీ యంగ్ హాకీ ప్లేయర్స్ కావచ్చు, విమెన్ ప్లేయర్స్ కావచ్చు, చాలామంది ఇన్స్పైర్ అయ్యారు అండ్ చాలామంది కూడా హార్ట్కి దగ్గరగా తీసుకున్నారు. దట్ ఈస్ ద ఇండియాస్ విమెన్ హాకీ టీమ్ అండ్ హూ సెక్యూర్డ్ 4th పొజిషన్ అండ్ హూ ఎంటర్డ్ ద ఫస్ట్ టైం సెమీఫైనల్స్ ఆఫ్ ఒలింపిక్స్ ఫ్రమ్ దట్ ఇండియాగా కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. ఆఫ్టర్ హాకీ అండ్ ద నెక్స్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి మనకి డిస్కస్ త్రో. సో డిస్కస్ త్రోలో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు మీకు. ఎవరైతే ఈ పర్సన్ని చూస్తున్నారో కమల్ ప్రీత్ కౌర్ అండ్ ఫస్ట్ టైం ఒలింపిక్స్లోకి ఈమె ఎంటర్ అయ్యారు. గో స్పోర్ట్స్ అనే ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కావచ్చు, రాహుల్ ద్రావిడ్కి సంబంధించిన ఒక స్పోర్ట్స్ సంస్థ కావచ్చు, ఇవన్నీ ఈమెకి స్పాన్సర్గా నిలిచాయి. అండ్ ఫస్ట్ టైం ఈమెని డిస్కస్ త్రోలో ఒలింపిక్స్లో నిలబెట్టాయి. ఒలింపిక్స్లో మెడల్ తీసుకురాకపోయినా అండ్ ద ఫస్ట్ విమెన్ ఇన్ ఇండియా హూ సెట్ 63.0 meters ఆఫ్ దట్ ఒలింపిక్ బ్యారియర్గా కూడా చెప్పొచ్చు డిస్కస్ త్రోలో. దట్ ఈస్ అబౌట్ దట్ కమల్ ప్రీత్ కౌర్. ఇప్పుడున్న యూత్కి చాలా ఇన్స్పిరేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ మెడల్ని తీసుకురాకపోయినా 2024 మెడలే లక్ష్యంగా ఈమె చెప్పడం కూడా జరిగింది. దట్ ఈస్ అబౌట్ దట్ డిస్కస్ త్రో కమల్ ప్రీత్ కౌర్ ఫ్రమ్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మేరీ కామ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ ఇండియా. 6 times వరల్డ్ ఛాంపియన్ అండ్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ దట్ బాక్సింగ్, ఏషియన్ ఛాంపియన్స్ గోల్డ్ మెడలిస్ట్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బ్రాంజ్ మెడల్ ఇన్ ఒలింపిక్ గేమ్స్. ఇవి తన యొక్క ట్రాక్ రికార్డ్. అలాంటి మేరీ కామ్ ఈసారి ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఆగిపోయారు. బట్ ఆగిపోయినా చాలామందికి ఇన్స్పైర్ అయ్యారు. ఆమె వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ టు దట్ లవ్లీనాగా కూడా చెప్పొచ్చు. లవ్లీనా ఇండియాకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చిన మేరీ కామ్ చాలామందికి బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కావచ్చు, బాక్సింగ్లో కావచ్చు ఒక ట్రెండ్ని సెట్ చేశారని చెప్పొచ్చు. అండ్ షీ ఈజ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ 2020 టోక్యో ఒలింపిక్స్. బట్ అంతకు ముందరే ఆమె చాలా అచీవ్మెంట్స్ని చేసి ఉన్నారు. అండ్ ఈసారి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఆమె యొక్క జర్నీ అనేది ఆగిపోయిందని చెప్పొచ్చు. దట్ ఈస్ అబౌట్ దట్ మేరీ కామ్ ఫ్రమ్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్చరీ దీపికా కుమారి. ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నారు దీపికా కుమారి. అండ్ ఇండియా ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు ద ఫస్ట్ థింగ్ దీపికా కుమారి మీద, సెకండ్ పివి సింధు అండ్ ద థర్డ్ వన్ మిగతా కేటగిరీస్ మీద ఇండియాకి చాలా నమ్మకం ఉండే. అండ్ ఇండియాకి కంపల్సరీ మెడల్ని తీసుకొస్తారు అన్న జాబితాలో ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సన్స్లో దీపికా కుమారి ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్. ఒలింపిక్ యొక్క ప్రెషర్ కావచ్చు అండ్ మిగతా డిఫరెంట్ రీజన్స్ కావచ్చు. సో ఈమె కూడా మెడల్స్కి కొద్ది దూరంలోనే ఆగిపోయారు. బట్ స్టిల్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్గా కొనసాగుతున్నారు దీపికా కుమారి. అండ్ ద నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అదితి అశోక్. ఆ న్యూ పాత్ ఆఫ్ ఇండియా, ఆ న్యూ జర్నీ ఆఫ్ ఇండియన్ విమెన్స్ ఇన్ స్పోర్ట్స్గా చెప్పొచ్చు. దట్ ఈస్ అ గోల్ఫ్. సో గోల్ఫ్లో మొత్తం ఒలింపిక్ గేమ్స్లోనే 4th పొజిషన్ని అదితి అశోక్ మనకి సెక్యూర్ చేసుకున్నారు. మెడల్ని తీసుకురాకపోయినా 4th పొజిషన్లో ఉన్నారు. అంతకు ముందర ఈ సంవత్సరం యూరోపియన్ లేడీస్ గోల్ఫ్ ఛాంపియన్షిప్లో భారతదేశం తరపున మొట్టమొదటి గోల్డ్ని తీసుకొచ్చిన విమెన్గా కూడా అదితి అశోక్ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఒలింపిక్స్లో మెడల్ని తీసుకురాకపోయినా 4th పొజిషన్ని తన ఆటతో బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చి చాలామంది యొక్క మనసును గెలుచుకున్నారని చెప్పొచ్చు. దట్ ఈస్ ద అదితి అశోక్ ఫ్రమ్ ద గోల్ఫ్ కేటగిరీ.
సో నెక్స్ట్ విభాగం వచ్చేటప్పటికి ఇండియన్ ఫెన్సింగ్ విభాగం అని చెప్పొచ్చు. దీంట్లో భవానీ దేవి ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ విమెన్ ఫ్రమ్ ఇండియా, ఫస్ట్ విమెన్ ఫ్రమ్ ఏషియా ఇండియన్ ఒలింపిక్స్లో రిప్రజెంట్ చేశారు. అండ్ మెడల్ని తీసుకురాపైన అండ్ ఒలింపిక్స్ హిస్టరీలో ఇండియాకి సంబంధించి తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేశారు, తనకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. ద ఫస్ట్ విమెన్ ఇండియా అండ్ హూ రిప్రజెంటెడ్ ఇన్ దట్ ఒలింపిక్స్ ఇన్ ఫెన్సింగ్ కేటగిరీ, దట్ ఈస్ అ భవానీ దేవి ఫ్రమ్ తమిళనాడు. అండ్ ఈమె యొక్క జర్నీ సెకండ్ రౌండ్తోనే ఆగిపోయినా అండ్ చాలా మందికి ఇన్స్పైర్ చేశారని చెప్పొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ తనకంటూ అంటే ఫస్ట్ విమెన్గా అండ్ ఫస్ట్ పర్సన్గా కూడా కంప్లీట్గా ఈ ఫెన్సింగ్ కేటగిరీలోనే అండ్ ఒక స్థానాన్ని కూడా తను క్రియేట్ చేసుకున్నారు. అండ్ దట్ ఈస్ అబౌట్ దట్ భవానీ దేవి ఫ్రమ్ ద తమిళనాడు. కంగ్రాచులేషన్స్ టు ద ఆల్ ద విన్నర్స్ అండ్ హూ ఇన్స్పైర్డ్, హూ మోటివేటెడ్, హూ స్ట్రగుల్ డ్యూరింగ్ దిస్ ఒలింపిక్ జర్నీ. అండ్ ఇండియా వీళ్ళని చూసి అండ్ 2024 ఒలింపిక్స్లో దీనికన్నా ఎక్కువ మెడల్స్ రావాలి అండ్ ఎక్కువ మంది ఇండియన్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ దట్ ఈస్ ద ట్రెండ్ మార్క్ అండ్ విచ్ ఈస్ సెటెడ్ బై దిస్ ఆల్ విన్నర్స్ అని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ.